Evidence. Doctor Drugs, private advice, నెత్తిరెండి. సార్ థియేటర్లో బంద్ ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టే అంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో వెంటనే అటు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత జనసేన ఆయన సత్యనారాయణ ఆయన బయటకు వచ్చి మాట్లాడడం. దిల్ రాజు గారు చూస్తేనేమో జనసేన నాయకుడు అని చెప్పారు, ఆయన చూస్తేనేమో దిల్ రాజు వాళ్ళ తమ్ముడే మొత్తం చేశాడు, బంద్ ఉంటుందని చెప్పాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో టోటల్గా అసలు ఏం జరిగిందంటారు? అంటే యాక్చువల్గా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ బంద్, టోటల్ సినిమా హాళ్ళు బంద్ కాదు. అంటే మల్టీప్లెక్స్లు ఉంటాయి, సింగిల్ స్క్రీన్ గొడవ ఒకటి జరుగుతోంది. అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాకు ఎక్కువ రెవెన్యూ వచ్చేటట్టు చూడండి అనేది వాళ్ళు పెడుతున్నటువంటి ప్రతిపాదన. అంటే మామూలుగా రెంటల్ బేసిస్లో నడుస్తుంది అక్కడ వ్యవస్థ. ఈ రెంటల్ బేసిస్లో నడిచినప్పుడు మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ ఇస్తారు, వేసిన షోస్ వరకు పర్సంటేజ్ లెక్కన వెళ్ళిపోతుంది. అదొక మెథడ్. ఆ మెథడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ హిట్ సినిమా హీరో సినిమా వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చి టికెట్లు కొంటారు. ఆ రోజున కూడా రెంటలే ఉంటుంది. ఒకవేళ పర్సంటేజ్ పెడితే పూర్తి స్థాయిలో తర్వాత రోజు వచ్చేటువంటి చిన్న సినిమాకి జనం రాకపోవచ్చు, 10 మంది కూడా రాని సినిమాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ 10 టికెట్లలో పర్సంటేజ్ అంటాడు రెంటల్ పోయి. అందుకని రెండూ ప్రమాదమే ఇప్పుడు సింగిల్ స్క్రీన్కి. పర్సంటేజ్ ప్రమాదం, ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి 2-3 తప్ప రావట్లేదు. మిగిలినవన్నీ మామూలు సినిమాలే ఎక్కువ నడుస్తున్నాయి థియేటర్లలోకి. ఆ సినిమాలు అంత ప్రభావవంతంగా ఉండటం లేదు, ఒక గొడవ. రెండోది, ఈ సినిమాలకి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళాలా అని ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి ప్రమాదం. సింగిల్ స్క్రీన్లు మూతపడితే ఆడియన్స్ ఎక్కడికి వెళ్తారు? ఓటీటీలకు వెళ్తారని అనుకున్నారు. సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ ఎవరు? మల్టీప్లెక్స్లు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, మల్టీప్లెక్స్కి వెళ్ళలేని వాడు ఇక్కడికి వచ్చి సినిమా చూడాలి అనేది మామూలుగా ఆర్గానిక్గా జరిగి ఉంటే పద్ధతి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఓటీటీలకు వెళ్ళట్లా. వీళ్ళు ఇక్కడి నుంచి ఓటీటీకి షిఫ్ట్ అవ్వాలి కదా, అవటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూస్తున్నారు. దీంతో ఓటీటీకి ఇబ్బంది, థియేటర్కి ఇబ్బందిగా మారింది. అది దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ దానివలన థియేటర్లకు జనాలు రావడం తగ్గింది ప్రధానంగా. దాంతోపాటు టిక్కెట్ల రేట్ల పెంపు. ఇప్పుడు చిన్న సినిమాకి తగ్గించుకునే అవకాశం ఇవ్వాలి. చిన్న సినిమాకి 70 రూపాయలు బాల్కనీ అలా పెట్టుకుని రమ్మంటే జనాలు కొంతమేరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే థియేటర్లో స్నాక్స్ గొడవ మల్టీప్లెక్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ కూడా కొన్ని చోట్ల కొంచెం రేట్లు పెంచి అమ్ముతున్నారు, కానీ మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్స్లో అది లేదు. మామూలు సాధారణమైనటువంటి రేట్లే నడుస్తున్నాయి. కానీ థియేటర్లకి జనాలు రావటం అనేది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే 2 కారణాలు. ఒకటేమో ఎంటర్టైన్మెంట్, అంటే గతంలో సినిమా మాత్రమే. ఇప్పుడు సినిమా కాకుండా ఇతరేతర ఎంటర్టైన్మెంట్స్ చాలా వచ్చినాయి. పాకెట్ ఎంటర్టైన్మెంట్గా మీ ఫోన్ మారిపోయింది. మారిపోవడంతో పాకెట్ సినిమా హాల్గా అయిపోయింది. అది మీరు మీ ఇష్టం వచ్చిన కంటెంట్ మీ ఇష్టం వచ్చిన టైంలో మీ వీలును బట్టి చూసుకునేటువంటి సౌలభ్యం ఉంది అక్కడ. ఇక్కడ లేదు. మీరు టికెట్ కొనుక్కుని స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళి 3 to 4 అవర్స్ దాని మీద వెచ్చించాలి. దీనికి సిద్ధపడలేదు జనాలు. అంటే మీకు వేరే ఆప్షన్ ఉంది కాబట్టి ఇటువైపుకి రావట్లే. అలాగే ఎవరికి వాళ్ళు కంపార్ట్మెంట్లుగా చీలిపోయారు. ఒకే కుటుంబంలో 3-4 వ్యక్తులు ఉన్నప్పటికీ ఎవరి కంపార్ట్మెంట్ వాడిదే. ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాడి ఫోన్లో నుంచి పొందుతున్నాడు. కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియాగా సినిమా థియేటర్ ఉండేది. ఇప్పుడు సినిమా థియేటర్గా ఆ ఉనికి పోయింది. అందుకని ఆబాల గోపాలము సకుటుంబ సపరివారంగాను థియేటర్లకు వెళ్ళట్లేదు ఇదివరకట్లాగా. ఇంట్లో పిల్లలు, తల్లి, తండ్రి, అలాగే అందరూ కలిసి కోడళ్ళు, కూతుళ్ళు అందరూ కలిసి ఒక 20 మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ అంతర్ధానం అయిపోవటం అనేది అనివార్యం. దాన్ని ఎవరూ రక్షించే పరిస్థితి లేదు. వాళ్ళేదో మాకు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేలా చూస్తే మిగిలిన రోజుల్లో మెయింటెనెన్స్కి సరిపోతుంది. సినిమా వేయాలంటే కనీసం 20 మంది ఉండాలి అక్కడ. 10 మందే వచ్చినా 20 మంది పనిచేస్తే తప్ప షో పడదు. ఇటువంటి కండిషన్లో పెద్ద సినిమాలకు తప్ప జనం రావడం లేదు. పెద్ద సినిమాల కంటే వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి
ఒక 3-4 రోజులు ఆ హడావిడి నడుస్తుంది. గతంలో ఎలా ఉండేది? ఇన్ని ఇబ్బందులు లేని రోజుల్లో ఒక్కొక్క హీరో సంవత్సరానికి కనీసంగా 10 సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాడు 12 సినిమాలు చేస్తే, కృష్ణ లాంటి వాడు 17 చేశాడు. అంటే నెలలో 1-2 రిలీజులు ఉండేవి ప్రతి ఒక్కళ్ళకి. నెలలో కనీసం ఒక రిలీజు, కొంతమంది హీరోలకు 2 రిలీజులు. అంటే ఇలా పెద్ద హీరోలు నెలకి కనీసం నెలకే ఇప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక రిలీజ్ వస్తుంది పెద్ద హీరోల నుంచి. ఆ రోజున నెలలో ప్రతి హీరోకి 1-2 సినిమాలు ఉంటాయి. పెద్ద హీరోలు 5-6 ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వితీయ శ్రేణి హీరోలు ఒక 4 ఉండేవాళ్ళు. అంటే 10 మంది హీరోలు, నోన్ ఫేసెస్, జనాలు థియేటర్కి వెళ్ళేటువంటి హీరోలు, క్రౌడ్ పుల్లర్స్ నుంచి నెలకి 10 సినిమాలు వచ్చాయి. థియేటర్లు కళకళలాడక చస్తాయా? ఫ్లాప్ అయినా కానీ వారం రోజుల్లో అది పికప్ అయిపోయేది. అది తీసుకోవాల్సిన డబ్బులు అది తీసేసుకునేది, వెంటనే కొత్త సినిమా పడేది. జనాలు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇంకో ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజున. ఎంటర్టైన్మెంట్ లేదు, కంటెంట్ గొడవ లేదు, కంటెంట్ పంపిణీకి సంబంధించిన సమస్య లేదు. అనేక సినిమాలు వచ్చి పడిపోయేవి. కాబట్టి సర్ప్లస్ సప్లై ఉండేది, చూడటానికి జనాలు ఉండేవాళ్ళు. అదొక అద్భుతమైనటువంటి రోజులు నడిచినాయి. ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్కొక్క హీరో 3 సినిమాలు చేయగలిగితే కొంతవరకు సింగిల్ స్క్రీన్స్ బతికే ఛాన్స్ ఉంది. ఆ పెద్ద హీరోల సినిమాలు వేసినప్పుడు పర్సంటేజ్ వీళ్ళకి 30 లెవెల్లో పర్సంటేజ్ ఇస్తే ఆ డబ్బులు ప్రొక్యూర్ చేసుకుని చిన్న సినిమాలు వేసినప్పుడు రెంటల్ బేసిస్లో నడిపినప్పటికీ నష్టం లేకుండా చూసుకుంటారు. అది వాళ్ళ గొడవ. అది ప్రతిపాదిస్తూ ఇది కనుక పరిష్కారం కాకపోతే మేము బంద్కి వెళ్తామన్నారు. 2 మీటింగ్స్ జరిగినాయి. వాళ్ళేమీ అనాఫేషడని చెప్పలేదు. ఆ మీటింగులు జరిగేటప్పుడు హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్మెంట్ కాల. వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ కాల. ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు, వాళ్ళు మీటింగ్లు క్లోజ్ అయ్యి వాళ్ళు డెసిషన్ ప్రకటించారు. ఈ 2 ఒకే టైంలో జరిగినాయి. ఇది మా కోసమే చేశారని వాళ్ళు గొడవ దిగారు. అంటే ఈవెన్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అది కుట్ర జరిగిందన్న కోణంలోనే సీరియస్ అయినట్టు, అంటే ఇంకా అది అంటే ఎలా జరిగింది అనుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్ ఇలా మాట్లాడేశారు. ఇప్పుడు ఆయన పార్టీ మనిషి, అక్కడ ఒక ఎగ్జిబిటర్ ఉన్నాడు, నాయకుడు, ఎగ్జిబిటర్లో నాయకుడు. అసలు వీళ్ళు ఎవరికి చెప్పకుండా మౌనంగా ఎన్ని సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి, ప్రతి ఊళ్ళోనూ ఒక 20 సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి ఊళ్ళల్లో ఇప్పుడు 3-4 మిగిలినాయి. విజయవాడ సెంటరే తీసుకుంటే, ఇప్పుడు అమరావతి ఇష్యూ కాబట్టి విజయవాడ కేంద్రంగా మాట్లాడుకుంటే విజయవాడలో ఎన్ని సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి? శాంతి, ప్రశాంతి, కళ్యాణ్ చక్రవర్తి, కపర్ది, రామా టాకీసు ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా. కనకదుర్గ అనే థియేటర్ ఉండేది, దుర్గా మహల్ అనే థియేటర్ ఉండేది, వెంకటేశ్వర అనే థియేటర్ ఉండేది, లీలామహల్ అనే థియేటరు, ఇవన్నీ లేవు కదా. ఇప్పుడు 30 థియేటర్లలో దాదాపు 20 థియేటర్లు, 22 థియేటర్లో వెళ్ళిపోయి 7-8 థియేటర్లు మాత్రమే సింగిల్ స్క్రీన్స్ బతుకున్నాయి అక్కడ. అవి అందులో కూడా ఇప్పుడు అప్సరా థియేటర్ అనేది మొన్నటిదాకా ఆడి వాళ్ళు క్లోజ్ చేశారు. ఇప్పుడు క్లోజ్ చేశారు, సినిమా థియేటర్ తీసేసి వేరే కాంప్లెక్స్ ఏదో కట్టుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ఇట్లా అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. కొన్నేమో మల్టీప్లెక్స్లుగా మారిపోయినాయి. అంతకుముందు సింగిల్ స్క్రీన్ థియేటర్లే మల్టీప్లెక్స్లుగా మారిపోయినాయి. పీవీఆర్ వాళ్ళు మరొకళ్ళు టేక్ ఓవర్ చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మోడిఫై చేసి అలా నడిపిస్తున్నారు కొన్ని. అట్లా కొన్ని ఉన్నాయి అంతవరకే. కాబట్టి థియేటర్ల పరిస్థితి గందరగోళంగా ఉంది, సింగిల్ స్క్రీన్ పరిస్థితి. మల్టీప్లెక్స్లో ఏమైనా సౌభాగ్యవంతంగా ఉన్నాయంటే అక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఒకే రోజు ఒకే స్క్రీన్లో 4 షోస్ వేస్తే 4 రకాల సినిమాలు వేస్తారు, 4 భాషల సినిమాలు వేస్తారు. ఆ క్రౌడ్ వస్తుంది, దాంతో వాళ్ళకి రొటేషన్ నడుస్తుంది. ఇక్కడ అవకాశం లేదు. వీళ్ళు కూడా మల్టీప్లెక్స్ల తరహాలో ఉదయం 2 ఆటలు ఒక సినిమా, రాత్రి 2 ఆటలు ఒక సినిమా వేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అది కన్ఫ్యూజ్ అయ్యి వర్కౌట్ అవ్వాలి, అందుకని వద్దనుకుంటున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్స్ గొడవది. సింగిల్ స్క్రీన్స్ మరణించే పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మరణించక తప్పదు, తథ్యం అది. అంటే మార్పు వచ్చినప్పుడు అనివార్యంగా, ఇప్పుడు ఒకప్పుడు రోడ్ల మీద చూస్తే, లేకపోతే సినిమా హాల్ దీనిలో చూస్తే పార్కింగ్లో మెజారిటీ సైకిళ్ళు ఉండేవి. ఓ 10-15 2 వీలర్స్ ఉండేవి, 1-2 కార్లు మాత్రమే ఉండేవి.
ఇప్పుడేంటి పరిస్థితి? థియేటర్ కెపాసిటీ 300 అయితే అందులో కనీసం 200 కార్లు వస్తున్నాయి. మన సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి కారణం అదే. ఆ థియేటర్లన్నీ కూడా సైకిల్ పార్కింగ్ బీభత్సంగా ఉన్న రోజుల్లో పార్కింగ్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినటువంటి థియేటర్లు అవి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కారు వేసుకొచ్చేస్తే ఎక్కడ అకామిడేట్ చేయాలి దానిలో? అందుకని రోడ్ల మీద పెట్టేశారు బారులు తీరి. దాదాపు శంకర మఠం దాకా కార్లు బెట్టింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడో కారు పార్క్ చేసి అక్కడి నుంచి ఆటో వేసుకుని థియేటర్కి రావాల్సిన పరిస్థితి సింగిల్ స్క్రీన్స్లో. కాబట్టి ఇలాంటి కండిషన్లో ఉన్నటువంటి థియేటర్లు అవసరమా అనేది ఒక ప్రశ్న. అవి ఇక సింగిల్ స్క్రీన్ అనేది ఉండదు. మరి ఆడియన్స్ ఏమైపోతారు? వాళ్ళు ఓటీటీలకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు వీళ్ళు ఆశగా. కానీ ఓటీటీలకు కూడా వెళ్ళట్లేదు, డౌన్లోడ్కి వెళ్తున్నారు. డౌన్లోడ్ ఆపాలి. కనీసంగా సింగిల్ స్క్రీన్స్ బతకాలంటే ముందు మీరు పైరసీని అరికట్టండి. సినిమా హాల్ మీ చేతుల్లో ఉన్న పని అది. మీరు ప్రభుత్వం, మీరు సీరియస్గా పట్టించుకుంటే ఎందుకు కాదు? ఐ బొమ్మలోనో మరో బొమ్మలోనో సినిమా ఎందుకు వస్తుంది? అతను ఛాలెంజ్ చేశాడు ఆ మధ్య, మీకు దమ్ముంటే సినిమాలు ఆపుకోండి అన్నాడు. ఓపెన్ ఛాలెంజ్ అని తొడగొట్టాడు. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఛాలెంజ్ చేసే ప్రయత్నం కూడా చేయలే. ఇది కండిషన్. అందుకని దాన్ని ఆపుకోండి మీరు. ఇక్కడ ఘర్షణ పట్టం కన్నా కూడా సినిమాని అలా బయటికి లీక్ అయిపోకుండా చూసుకోగలిగితే కొంతవరకు థియేటర్లు బతుకుతాయి. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకోవడానికి నిజంగానే ఆయన సినిమా మీద కుట్ర జరిగిందని ఆయన కూడా నమ్మారనుకోవచ్చా? అదే రీజన్ అంటారా? అంటే మన సినిమా వస్తున్న టైంలో లేక చాలా గ్యాప్ తర్వాత ఎదురు చూచి వస్తున్నటువంటి సినిమాకి ఇలాంటి ఆటంకం కలిగిస్తారా అని స్పాంటేనియస్గా ఒక ఆవేశం పెళ్ళుకుండొచ్చు ఇద్దరికి, పవన్ కళ్యాణ్కి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి. వీళ్ళిద్దరికీ ఒక ఆవేశం తన్నుకుని వచ్చి అలా అగ్రెసివ్గా మాట్లాడి ఉండొచ్చు. అంటే ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కూడా ఆయన మళ్ళీ థియేటర్స్ అన్నింటి మీద అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది విచారణ కూడా ఆయన ఆర్డర్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వెళ్ళి అక్కడ ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇది జరుగుతుంది ప్యారలల్గా. అంటే ఆయనకి మన సినిమా రిలీజ్ అవుతుండగా ఇలా థియేటర్ బంద్ అనౌన్స్ చేయటం అనేది శుభసూచకం కాదు అనుకుని ఉండొచ్చు. దానికి ఎక్కడో గాయపడ్డాడు ఆయన ఆవేశం ఆయన పడ్డాడు, అక్కడి వరకే. కానీ వీళ్ళ పద్ధతిలోనే వీళ్ళు వ్యవహరించారు. కాకపోతే మధ్యలో అల్లు అరవింద్ గారు ఒక సరెండర్ నోట్ లాంటివి ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా, మేము మీ పట్ల ఎప్పటికీ విధేయులుగానే ఉన్నాము, మీకు మాత్రమే కాదు మీ ముఖ్యమంత్రి గారికి కూడా మేము విధేయులమని ఆయన ఒక సమర్పణ చేశాడు. ఆయన బాణీలోనే ఇతరులు కూడా నడిచారు. ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళు మాట్లాడింది కూడా ఆ అకౌంట్లోనే. ఇంకా ఎవరెవరు మాట్లాడతారనేది చూడాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.